వెల్కమ్ టు మనం నేషనల్ న్యూస్ హెడ్లైన్స్ ఫస్ట్ చూద్దాం. నిన్న వచ్చినటువంటి డిఫరెంట్ నేషనల్ న్యూస్ హెడ్లైన్స్ చూద్దాం. నేషనల్ న్యూస్ అంటే ఏం జరుగుతాయి మధ్యలో కాంగ్రెస్కి బీజేపీ అంటే ఇండియా బ్లాక్కి మధ్య మాటల యుద్ధం జరిగింది. మెయిన్లీ కాంగ్రెస్కి బీజేపీకి జరుగుతూ ఉండేది. ఎందుకంటే అపోజిషన్లో ఉందా, అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ ప్లస్ బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ మధ్య జరుగుతూ ఉంటాయి. మధ్యలో స్టాలిన్ లాంటి బీజేపీ లాంటి వాళ్ళు బీజేపీకి స్టాలిన్కి లాంటివి కొన్ని కాంట్రవర్సీస్ వస్తాయి. కాంట్రవర్సీస్ ఏంటి అనేది ఫాస్ట్ చూద్దాం. నిన్న జరిగినవి. నిన్న తమిళనాడులో ఈ యొక్క కరూర్ స్టాంపీడ్ ఏదైతే జరిగిందో, కరూర్ స్టాంపీడ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక టీంని పంపించారు బీజేపీ వాళ్ళు తమిళనాడుకి. నిర్మలా సీతారామన్ గారు తమిళనాడు వెళ్ళారు. అది మొత్తం చేసి గవర్నమెంట్ని రిపోర్ట్ ఇవ్వమని అడిగారట. స్టాలిన్ గవర్నమెంట్ని ఏం జరిగిందని ఒక రిపోర్ట్ అడిగారట. అది కాంట్రవర్సీ. ఈయన ఏమంటాడంటే, మణిపూర్లో 1000 మంది చచ్చిపోయారు, మీరు ఎప్పుడు రిపోర్ట్ మీరు ఎప్పుడు అక్కడ టీంని పంపించి రిపోర్ట్ అడగలేదు. గుజరాత్లో అల్లర్లు జరిగితే మీరు ఎప్పుడు టీంని పంపించి అడగలేదు. మన రీసెంట్గా ఒక కుంభమేళాలో ఏమన్నా స్టాంపీడ్ జరిగింది, అక్కడికి టీంని పంపించి మీరు రిపోర్ట్ అడగలేదు. నా దగ్గరికి వచ్చి తమిళనాడుకి వచ్చి నువ్వు నన్ను రిపోర్ట్ అడుగుతున్నావు అని ఈయన క్వశ్చన్ చేశాడు. అది నేను కాంట్రవర్సీ తమిళనాడుకి బీజేపీకి కేంద్ర ప్రభుత్వానికి. ఓకే, చూడండి. రీజన్స్ ల్యాప్సెస్. బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఆస్క్ స్టాలిన్ టు సబ్మిట్ రిపోర్ట్ అండ్ కరూర్ స్టాంపీడ్. అది రిపోర్ట్ అడిగాడట ఈయన. ఎవరు? బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ అడిగితే వాళ్ళు రిపోర్ట్ ఏమి ఇవ్వరు. బట్ నిర్మలా సీతారామన్ గారు కూడా అడిగారు, సెంట్రల్ మినిస్టర్. ఓకే, సో అందుకని ఆయన ఏమన్నారు, వై నో ప్యానల్ ఫర్ మణిపూర్ రైట్, నో ప్యానల్ ఫర్ గుజరాత్, నో ప్యానల్ ఫర్ కుంభమేళా డెత్స్, దెన్ వై ఆర్ ఆస్కింగ్ మీ? దట్స్ వాట్ యాక్చువల్లీ స్టాలిన్ సెడ్. బీజేపీ సెంట్ డెలిగేషన్ టు కరూర్ ఇన్ చీప్ అటెంప్ట్ టు గెయిన్ పొలిటికల్ మైలేజ్ కోసం వీళ్ళు ఒక టీంని పంపించారు మా తమిళనాడుకి అని ఇతను ముఖ్యమంత్రి వాళ్ళని విమర్శించాడు, కేంద్ర ప్రభుత్వాన్ని. బీజేపీ వాషింగ్ మెషిన్ ఫర్ టెయింటెడ్ పొలిటీషియన్స్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. మీరు వాషింగ్ మెషిన్గా టెయింటెడ్ పొలిటీషియన్స్కి, అవినీతి పరుల మొత్తాన్ని మీరు వాషింగ్ మెషిన్ తయారయ్యి నా దగ్గరికి వచ్చే రిపోర్ట్లు అడుగుతున్నారు అన్నట్టుగా అన్నాడు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన కన్వర్సేషన్ ఇదంతా. ఎంకే స్టాలిన్ స్లామ్స్ బీజేపీ ఫర్ నో జెన్యూన్ కన్సర్న్ ఓవర్ కరూర్ స్టాంపీడ్కి సంబంధించి వీళ్ళకి పెద్దగా జెన్యూన్ కన్సర్న్ ఏం లేదు, ఊరికే రాజకీయం చేయడానికి వచ్చారు కేంద్ర ప్రభుత్వం నుంచి మా తమిళనాడు అని అన్నాడు. ఇది బాంబ్ థ్రెట్ ఏదో వచ్చింది అని చెప్పేసి అది నిన్న చూసాం మనం. ఓకే, బాంబ్ థ్రెట్ వచ్చింది త్రిష ఇంటికి, ఇతనింటికి. ఆంధ్రప్రదేశ్లో కూడా యాక్చువల్గా ఆ మెయిల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లేదు. బట్ కాకపోతే ఏంటంటే వాళ్ళు అలర్ట్ ఇచ్చి ఉంటారు, ఇక్కడ ఏదో తమిళనాడులో పేలిద్దని చెప్పేసి, తమిళనాడు సీఎం ఇంట్లో పేలుస్తామని చెప్పేసి ఒక థ్రెట్ ఇచ్చినోడు సడన్గా పక్క రాష్ట్రంలో పేల్చి వచ్చేయమని వాళ్ళు థ్రెట్ ఇచ్చినట్టున్నారు, లీక్ ఇచ్చినట్టున్నారు. సో కొద్దిగా ఆంధ్రప్రదేశ్లో కూడా సెర్చెస్ జరిగినాయని నేను న్యూస్ చూసాను మనం. ఓకే, తర్వాత ఇంకంతా కూడా ఫేక్ ఈమెయిల్స్ అని అర్థమైంది. ఆ బాంబు థ్రెట్ ఇచ్చినోడు కూడా పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, ఇంకోటి తమిళనాడు ఇప్పుడు కచ్తీవుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే మా ఫిషర్మెన్ యొక్క సమస్యలన్నీ పోతాయి, కానీ కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదని ఈయన స్టాలిన్ గారు చెప్పడానికి ప్రయత్నం చేశారు నిన్న. సో ఇది తమిళనాడుకి సంబంధించి. ఇప్పుడు అపోజిషన్ నాయకుడు ఇంకంతే, మరి జనరల్ రోజు అపోజిషన్ నాయకుడికి బీజేపీకి మధ్య పడింది కాబట్టి ఇప్పుడు అపోజిషన్ నాయకుడి గురించి మాట్లాడదాం. ఈ అపోజిషన్ నాయకుడు రాహుల్ గాంధీ. ఇతనేంటే కొలంబియా యూనివర్సిటీలో నేను స్టూడెంట్స్తో మాట్లాడుతూ బైకు కారు గురించి ఏదో చెప్పాడండి. ఇప్పుడు స్టూడెంట్స్ని అడ్రస్ చేయమని పిలిచారు, ఆయనకు తెలిసిన థియరీ ఏదో చెప్పాడు. అది మీకు అర్థం కాలేదు. మీకు అర్థం కాకపోతే ఆయన్ని విమర్శించడం అనవసరం. నాకు కొద్దిగా అర్థమైంది. ఇప్పుడు నేనేం సైన్స్ స్టూడెంట్ కాదు, బట్ నాకు రాహుల్ గాంధీ చెప్పింది నాకు కొద్దిగా అర్థమైంది. రాహుల్ గాంధీ ఏమన్నాడు, పిల్లల్ని అడుగుతూ, బైక్ అనేది 150 కేజీలు ఉంటుంది, కారు అనేది 3000 కేజీలు ఉంటుంది. 150 కేజీలు ఉన్న బైకు ఇద్దరిని క్యారీ చేసేది, ఇద్దరు వెళ్ళొచ్చు కదా బైక్ మీద, ఇద్దరిని క్యారీ చేసేది. కారు 3000 కేజీలు ఉంటుంది, 1 పర్సన్ కూర్చోవచ్చు. అఫ్కోర్స్ అతను సింగిల్ కారు గురించి మాట్లాడతాడు. ఓకే, 1 పర్సన్కి డిజైన్ ఫర్ 1 పర్సన్.
ఇద్దరిని క్యారీ చేయగలిగినటువంటి ఒక బైకు చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ఒక ప్యాసింజర్ కూర్చోగలిగిన కారు 3000 కేజీలు ఎందుకు ఉంటుంది అని అడిగాడండి అతనే స్టూడెంట్స్ని. అతనే అడిగి అతనే తిరిగి ఒక ఆన్సర్ చెప్పాడు. ఏమన్నాడు, బైకు అనేది లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి డ్యూరింగ్ యాక్సిడెంట్, ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఫ్లై అయ్యిద్ది, బైక్ వేరే దగ్గర పడిపోద్ది, ఇతను వేరే దగ్గర పడిపోతాడు. కాబట్టి బైకు ఇంజిన్ వల్ల ఇతని ప్రాణానికి ప్రమాదం లేదు, బికాజ్ ఇట్ ఫ్లైస్ డ్యూరింగ్ యాక్సిడెంట్ అని అన్నాడు బైక్ వల్ల. కాబట్టి నీకు సపరేట్గా డిజైన్ ఏం అవసరం లేదు, ఎందుకంటే ఆ ఇంజిన్ ఇతనికి తగలకుండా నువ్వు డిజైన్ అవసరం లేదు. కాబట్టి కానీ బట్ కారు ఉంది, కారు యొక్క ఇంజిన్ ఏదైతే ఉందో అది కొద్దిగా హెవీగా ఉంటుంది, అది ఫ్లై అవ్వదు, యాక్సిడెంట్ అప్పుడు ఫ్లై అవ్వదు. ఆ ఇంజిన్ ద్వారా డ్రైవర్కి ప్రాణానికి ప్రమాదం ఉంటుంది, చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు డిజైన్ చేసేవాడు ఏం చేయాలి, కారు డిజైన్ చేసేవాడు ఆ ఇంజిన్ వల్ల ఇతని ప్రాణాన్ని కాపాడే విధంగా డిజైన్ చేయాలి. డిజైన్ చేయాలంటే ఇంజిన్ తీసుకెళ్ళి కొద్దిగా ముందు పెట్టాలి. కాబట్టి కార్ షేప్ ఇలా వస్తుంది, అక్కడెక్కడో ఇంజిన్ పెడతాడు, చాలా దూరంగా డ్రైవర్కి దూరంగా ఇంజిన్ పెడతాడు, అప్పుడు షేప్ మారిపోయింది. షేప్ మారిపోతే ఆబ్వియస్లీ కార్ యొక్క విడ్త్ లెంగ్త్ మారిపోయింది. మారిపోయినప్పుడు దెన్ ఇట్ బికమ్స్ మోర్ హెవియర్, ఆ బాడీ మొత్తం పెరిగింది కదా, సీట్లు, ఇంజను, ముందుకు కార్ షేపు మొత్తం బాడీ మెటల్ పెరిగిపోతుంది, 3000 కేజీలు వచ్చేస్తుంది కారు. కానీ ఎలక్ట్రిక్ మోటార్ కార్కి ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే నువ్వు ఇంజిన్ డ్రైవర్కి తగలకుండా కాపాడాలి అనేటువంటి ఆ యొక్క కన్సర్న్ ఎలక్ట్రిక్ మోటార్కి సంబంధించిన కార్లకి అవసరం లేదు. ఆ మోటార్ అనేది ఎక్కడైనా పెట్టింది, ఇంజిన్ అవసరం లేదు ఎలక్ట్రిక్ మోటార్ కార్కి. ఆ మోటార్ అనేది ఎక్కడైనా పెట్టవచ్చు, అది వెనకైనా పెట్టవచ్చు, సైడ్ అయినా పెట్టవచ్చు, ఏదో ఒక బ్యాటరీ మీద రన్ అయ్యేటువంటి ఒక చిన్న మోటార్ అనేది నువ్వు ఏ పార్ట్లో అయినా పెట్టవచ్చు, వెనకైనా పెట్టవచ్చు కారులో. స్పెసిఫికల్గా ఇంజిన్ కాబట్టి ఇప్పుడు మోటార్ ఎలక్ట్రిక్ కార్ల యొక్క షేప్ అనేది మరీ అంత బెంజ్డైన్ అంబాసిడర్ కారు లాగా అంతేం అవసరం లేదు, నార్మల్ కార్లు వస్తున్నాయని చెప్పడానికి ప్రయత్నం చేశాడు. అతను ఎక్కడో చదివి ఉంటాడు, అతనికి అంతవరకు అర్థమైంది, అతను చెప్పాడు, అతను చెప్పిన దాంట్లో రాంగ్ లేదు, అది మీకు అర్థం కావాలి. అర్థం కాక ఆయన్ని ట్రోలింగ్ చేసేది ఏంది, ఇది వీళ్ళు ఏమన్నారు, ఇదంతా కూడా నాన్ సెన్స్ మాట్లాడాడు పిల్లలతోటి, కారు ఎందుకు హెవీగా ఉంటుంది, బైక్ హెవీగా ఉంటుంది అనేది మీకేమైనా అర్థమైందా, ఎవడికి అర్థం కాలేదు, అర్థం కాకుండా ప్రసంగాలు ఇచ్చేవాడు ఇతనే అని చెప్పేసి వీళ్ళు ట్రోలింగ్ చేస్తారు. మీకు అర్థం కాకపోతే అతనిది ఏంటి ప్రాబ్లం, స్టూడెంట్కి అర్థం కాకపోతే ఫ్యాకల్టీది ప్రాబ్లం ఏంటి? స్టూడెంట్కి అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటే అర్థం అవుతుంది, లేదా అని అర్థం కాదు. ఓకే, నాకు అర్థమైంది కదా రాహుల్ గాంధీ చెప్పింది, అది కరెక్టా లేదో నాకు తెలియదు, బట్ అతను చెప్పింది మీకు ఎక్స్ప్లెయిన్ చేసా, అతను చెప్పింది కరెక్ట్ లాగా అనిపించింది నాకు కూడా. ఓకే, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏ సైన్స్ స్టూడెంట్. ఎవ్రీ టైమ్ రాహుల్ గాంధీ స్పీక్స్ I feel solving a puzzle that has no solution, gibberish level is 100, nonsense level 100. మీకు అర్థం కాకపోతే దట్స్ వాట్ అండి, అతను తెలిసింది అతను చెప్పాడు, మీకు అర్థం కాలేదు, అది యువర్ ప్రాబ్లం, దట్ ఈస్ నాట్ రాహుల్ గాంధీ ప్రాబ్లం. ఐ థింక్ నాకు అర్థమైనంత వరకు. ఓకే, రాహుల్ గాంధీ హెయిల్స్ బజాజ్, అక్కడ కొలంబియాలో అది పల్సర్ బైక్ పక్కన నిలబడి పోస్ట్ చేశాడు. ఇక్కడ బజాజ్, హీరో, టీవీఎస్ లాంటివి ఇక్కడ బాగా గ్రో అవుతున్నాయి, కాబట్టి ఇప్పుడు ఏవైతే ఉన్నాయో బజాజ్, హీరో, టీవీఎస్ ఏవైతే ఉన్నాయో మన ఇండియాలో ఈ యొక్క క్రోనీ క్యాపిటలిజం వల్ల సఫర్ అయినవి, కానీ ఇక్కడ ఆ ప్రాబ్లం లేదు, కొలంబియాలో హ్యాపీగా వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారని ఆ బైక్ పక్కన నిలబడి ఒక ఫోటో షేర్ చేశాడు. అది కూడా అది రాహుల్ గాంధీకి సంబంధించి. ఇంక మిగతా ఆయన రొటీన్కి సంబంధించినటువంటి కొన్ని కాంట్రవర్సీస్, అదే కొలంబియాలోకి వెళ్ళి అక్కడ మాట్లాడాడు కాబట్టి మోడీ బిందు అని బీజేపీ వాళ్ళు అన్నారు. అంటే బ్లైండ్ ఎట్ మోడీ అనే వాళ్ళ ఉద్దేశం అంట, బ్లైండ్ ఎట్ మోడీ బిందు అంటే బ్లైండ్ ఎట్ మోడీ అని. మోడీ చాలా చేసినా సరే రాహుల్ గాంధీ కంటికి కనబడదు, బ్లైండ్ అతను, పోయి ఫారెన్ ల్యాండ్లో కూర్చొని విమర్శిస్తున్నాడని వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు బీజేపీ వాళ్ళు. రాహుల్ గాంధీ ఇస్ బికమ్ ఫ్లాగ్ బ్యారర్ ఆఫ్ యాంటీ ఇండియన్ ఫోర్సెస్ బీజేపీ. ఈ యాంటీ ఇండియన్ ఫోర్సెస్కి ఇతను ఫ్లాగ్ బ్యారర్గా పనిచేస్తున్నాడని ఇంకెన్ని రొటీన్ కామెంట్లు. ఇదేంటి రాహుల్ గాంధీ స్పీకింగ్ ఇన్ ద టంగ్, ఇది ఇంకా రాలేదేంది అనుకుంటున్నా, వచ్చింది మొత్తానికి. అతను మాట్లాడినప్పుడల్లా ఇతను పాకిస్తాన్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాడు, చైనా లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు అంటారు వీళ్ళు ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతిసారి ఆపోజిషన్ నాయకుడిని. మరి ఆ పాకిస్తానీ లాంగ్వేజ్, చైనీస్ లాంగ్వేజ్ వీళ్ళకి బాగా అర్థమవుతుంది, మరి మనకు అర్థం కావట్లా, రాహుల్ గాంధీకి అర్థం కాదు, వీళ్ళకి బాగా అర్థమైంది. అతను ఏం మాట్లాడింది ఇది పాకిస్తానీ లాంగ్వేజ్ అని చెప్పేస్తున్నారు అనమాట. గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్తానీ టంగు, పాకిస్తాన్ లాంగ్వేజ్ అని అతని మీద కామెంట్ చేస్తున్నారు.
రాహుల్ గాంధీ స్పీకింగ్ ఇన్ ద టంగ్ ఆఫ్ పాకిస్తాన్, అది ఇంకా రాలేదేందనుకుని వచ్చింది ఇది. మొత్తానికి ఈయన అన్నాడు ఏక్నాథ్ షిండే గారు ఆ మాట. బీజేపీ స్లామ్స్ రాహుల్ గాంధీ ఫర్ యూజింగ్ ఫారెన్ సాయిల్ టు మ్యాలైన్ ఇండియా. నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను, ఇది ఫారెన్ సాయిల్ లోకల్ సాయిల్ అనేది ఏముండదు, ఇదంతా గ్లోబల్ ఏరాలో ఎక్కడో ట్రంప్ చేసిన కామెంట్ మనం చూస్తున్నాము, రష్యన్ ప్రెసిడెంట్ చేసిన కామెంట్ మనం చూస్తున్నాము, ఎక్కడో హాలీవుడ్ హీరో ఏం చేస్తున్నారు అనేది మనం చూస్తున్నాము, రైట్. రీసెంట్గా రాజమౌళి లాంటి సినిమాలు గ్లోబల్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళిపోయినవి. రాజమౌళి ఏం సినిమా తీస్తున్నాడు ప్రపంచం మొత్తానికి తెలుసు. సో ఇంక ఇది నో మోర్ ఇట్ ఈస్ అ గ్లోబల్ సాయిల్, రైట్. డెమోక్రసీ అటాక్ అయింది అన్నాడు, అటాక్ కాలేదని చెప్పాలి అంతవరకే. ఒకవేళ అటాక్ అయితే మీరు అతనికి ఆన్సర్ చేయాలి. అమెరికాలో కూర్చొని మాట్లాడి ఇండియాలో కూర్చొని మాట్లాడంటే అది ఎప్పుడో పోయింది. అది అమెరికా, ఇండియా, జపాన్ అనేది పోయింది. ఇదంతా ఇంటర్నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్, ఇంటర్నేషనల్ జర్నలిజం, రైట్. ఈవెన్ మూవీస్ కూడా గ్లోబల్ హాలీవుడ్లోకి వెళ్ళిపోతున్నాయి, ఇండియన్ మూవీస్. సో వీ కెనాట్ రిస్ట్రిక్ట్ ది ఇండియా టు ఏ కార్నర్, ఓకే. అది ఇదండి. రాహుల్ గాంధీ హ్యాస్ లాంగ్ హిస్టరీ ఆఫ్ స్టేట్మెంట్ దట్ టార్నిష్ ఇండియాస్ ఇమేజ్ అబ్రాడ్. బీజేపీ ఇతను లాంగ్ హిస్టరీ ఉంది, బయట చాలాసార్లు అవమానించాడని ఇక్కడేదో లిస్ట్ ఇచ్చారు. 2023లో లండన్ చేతమ్ హౌస్లోకి వెళ్ళి అక్కడ డెమోక్రసీ మీద మాట్లాడాడు. అమెరికా, యూరోప్ రిమైన్ వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు. ఇంతకంటే మనకు పెద్ద అవమానం ఏమైనా ఉందా అని చెప్పి డాక్టర్ త్రివేది అని ఒక బీజేపీ నాయకుడు రాహుల్ గాంధీని విమర్శించాడు. ఈవెన్ డ్యూరింగ్ ది యూపీఏ రూల్, ఫారిన్ యూనివర్సిటీలు ఏవి కూడా యూపీఏ గవర్నమెంట్లో ఉన్నప్పుడు రాహుల్ గాంధీని వాళ్ళెవరు ఇన్వైట్ చేయలేదు. ఇప్పుడు ఎందుకు ఇన్వైట్ చేస్తున్నారు అతన్ని ఫారిన్ యూనివర్సిటీస్ అని? కాబట్టి ఏం కుట్ర ఉంటుంది? అది యూపీఏ గవర్నమెంట్ అప్పుడున్నప్పుడు అతను కుర్రాడు, అతను అప్పుడే 2014లోనే ఎంపీ అయ్యటానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు అతను మెచ్యూరిటీ పెరిగింది, రికగ్నైజ్ చేశారు గ్లోబల్ యూనివర్సిటీస్లో. అది కూడా మన ఇండియన్స్, డిఫరెంట్ యూనివర్సిటీస్లో మన ఇండియన్స్ వాళ్ళు ఎవరో రిఫర్ చేసి ఉంటారు, మా అపోజిషన్ నాయకుడిని పిలవమని, మంచిగా మాట్లాడతాడని, ఇంగ్లీష్ మంచిగా మాట్లాడతాను పిలవమంటారు. వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు పిలుస్తున్నారు, అక్కడికి వెళ్ళి ఆయన ప్రసంగం ఇస్తున్నాడు, ఓకే, అది సింపుల్గా. కాబట్టి అప్పుడు యూపీఏ గవర్నమెంట్లో పిలవలేదు, ఇప్పుడు పిలుస్తున్నారంటే కుట్ర ఉంది. ఎందుకు కుట్ర ఉండేది? అతను మెచ్యూరిటీ ఉంది, అతను బాగా మాట్లాడుతున్నట్టు రికగ్నైజ్ చేశారు. దెన్ ఆబ్వియస్లీ స్టూడెంట్స్ విల్ ఇన్వైట్ హిమ్ ఫ్రమ్ డిఫరెంట్ యూనివర్సిటీస్. దిస్ ఈజ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ సివియర్ ఫ్రస్ట్రేషన్. సుకాంత మజుందార్ అండ్ రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఇన్ కొలంబియా. ఇదంతా రొటీన్, ఓకే. ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ అనేది. ఇది ఒక పోస్టర్ ఒకటి కాంట్రవర్సీ అయింది నిన్న. కాంగ్రెస్, ఐ థింక్ ఇది లక్నో, ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందు ఈ పోస్టర్ పెట్టారని చెప్పేసి ఇది కాంట్రవర్సీ అయింది. ఇతని పేరు ఏంది? సౌజన్యాసే ఏముంది, ఆర్యన్ మిశ్రా, లక్నో వాసి. నాకు హిందీ కరెక్ట్ రాదు, కరెక్ట్ చదువుతున్నాను నేను అనుకున్నా. ఆర్యన్ మిశ్రా లక్నో వాసి అని ఒక పోస్టర్ ఇతను వేసాడు. రాముడిగా రాహుల్ గాంధీని చూపించారు, బాణం ఇస్తున్నట్టుగా. రావణుడిగా అక్కడ ఫేస్ కనబడతలేదు, కానీ ఇవన్నీ ఓటు చోరీ అని రాశారు. ముఖానికి ఓటు చోరీ అని రాసి ఎలక్షన్ కమిషను, ఈడీ, 10 తలకాలు ఉన్నాయి కదా, ఈడీ, ఎలక్షన్ కమిషను, సిబిఐ, ఇవన్నీ రాసుకుంటూ వచ్చాడు అనమాట. ఓకే, ఒక 10 తలకాయలకి 10 వేసి పోస్ట్ వేస్తారు. ఇది కాంట్రవర్సీ అయింది, నిన్న సోషల్ మీడియాలో బాగా తిరిగింది. గతంలో ఇలాంటి పోస్టర్ ఒకటి వచ్చింది, సూరజ్ తివారీ ఫ్యాన్స్ క్లబ్ భోపాల్, మధ్యప్రదేశ్. ఈ పోస్ట్ వచ్చింది. ఇక్కడ డైరెక్ట్గా నరేంద్ర మోడీ గారు తలకాయ పెట్టి 10 తలకాయలు పెట్టారు. రావణుడిగా రాహుల్ గాంధీని రాముడిగా చూపించారు. ఇప్పుడు వీళ్ళు బీజేపీ వాళ్ళు నిన్న దీని మీద కౌంటర్ ఇచ్చారు. మీరు ఎప్పుడు అయోధ్య మందిరానికి రాలేదు, మీరు ఎప్పుడు అయోధ్య మందిరంలో వచ్చి రాముడిని పూజించలేదు, మీరు రాముడు ఏంటి, మా మోడీ గారు రావణాసుడు ఏంటి, మీకు అర్హత లేదు, రాముడి గురించి రాముడిగా పోల్చుకునే అర్హత లేదు. దోస్ హు ఆర్ యాంటీ రామ్, హూ హార్డ్లీ రెస్పెక్ట్ సనాతన్ ధర్మ, హూ డు నాట్ ఈవెన్ టేక్ దర్శన్ ఆఫ్ లార్డ్ రామ, దే ఆర్ సాడ్లీ ట్రయింగ్ టు ప్రొజెక్ట్ దెమ్సెల్వ్స్ as రామ్ టుడే. బీజేపీ స్పోక్స్మన్ రాకేష్ త్రిపాఠి. అది వీళ్ళు కౌంటర్ ఇచ్చారు వాళ్ళకి. అది ఒక ప్లస్. ఈయన ఉదిత్ రాజ్ అని ఒక కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్, ఇతను కూడా ఏమన్నాడు, కాంగ్రెస్ లీడర్ కాల్స్ పిఎం మోడర్న్ రావణ్, నరేంద్ర మోడీ గారిని మోడర్న్ రావణ్ అన్నాడు ఉదిత్ రాజ్ నిన్న. మోడర్న్ రావణ్ అన్నాడని అది కూడా కాంట్రవర్సీ అయింది. తిరిగి వీళ్ళేమన్నారు,
మీరు మోడీ గారిని తిట్టడం, యాంటీ నేషనల్ అవటం అనేది కాంగ్రెస్ వాళ్ళకి డైలీ రొటీన్ అయిపోయింది. గతంలో కూడా వాళ్ళ మదర్ని మీరు ఎలాంటి అటు మాట్లాడారు. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిని మీరు రావణుడు అంటాం కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉదిత్ రావణ్ మధ్య జరిగినటువంటి నిన్న కాంట్రవర్సీ ఇది. ఓకే, నిన్న తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు అంటే ఇతని పేరేంటి, భూపతి రెడ్డి, ఈయన కూడా ఏదో చేశాడట. ఆ చిన్న క్లిప్ ఒకటి నిన్న తెలంగాణ బీజేపీ వాళ్ళు తిప్పుతున్నారు దీన్ని సోషల్ మీడియాలో. ఏమని తిప్పుతున్నారు, ఇతనేమన్నాడు, మీరు ఎప్పుడు మోడీ వల్లనే రాముడిని అంటే మోడీ గారి వల్లనే శ్రీరాముడు ఫేమస్ అయ్యాడు అన్నట్టుగా చెప్పుకుంటున్నారు. శ్రీరాముడిని బతికించింది మోడీ గారి అన్నట్టుగా మీరు ప్రచారం చేస్తున్నారు ప్రతిసారి. రాముడు అనే దేవుడు మోడీ ఉన్నా లేకపోయినా రాముడు ఉంటాడు. ఒకవేళ మోడీ గారు చనిపోతే రాముడు చనిపోతాడా అని అన్నాడండి ఇతను. ఆ చిన్న క్లిప్ని సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. మోడీ చనిపోతే రాముడు చనిపోతాడా, రాముడు ఉంటాడు కదా మోడీ గారు లేకపోయినా కూడా అని అన్నాడు అన్నదాన్ని చూడండి. మోడీ వల్లే రాముడు వచ్చాడని అంటున్నారు. మోడీ చచ్చిపోతే రాముడు పోతాడా? నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ వర్సెస్ తెలంగాణ బీజేపీ మధ్య జరుగుతున్నటువంటి నిన్న సోషల్ మీడియా పోస్ట్ ఇది ఒకటి, దానికి సంబంధించి ఈ మూడు కాంట్రవర్సీ అయినాయి. ఇదేంటిది, కాంగ్రెస్ పార్టీ డిక్లేర్డ్ యాజ్ ది 4th మోస్ట్ కరప్ట్ పార్టీ ఇన్ ద వరల్డ్. బీబీసీ న్యూస్ వాళ్ళు ఒక లిస్ట్ ఇచ్చారు. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద కరప్టెడ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ, అది 2వ ప్లేస్లో ఉంది అని. ఇదిగో పాకిస్తాన్ ముస్లిం లీగ్ 1st ప్లేస్ అట, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 2వ ప్లేస్ అట, ఈ రెసిస్టెన్స్ పార్టీ వియత్నాము, ఇంక ఇవన్నీ కూడా డిఫరెంట్ కంట్రీలకు సంబంధించిన పార్టీలన్నీ వేసుకుంటూ వచ్చి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ సోవియట్ యూనియన్, రష్యా అని ఒక లిస్ట్ తిప్పుతున్నారు. బీబీసీ వాళ్ళు తిట్టారు వీళ్ళని, మేము అట్లాంటి లిస్టే ఇవ్వలేదు, ఇది ఫేక్ అని చెప్పి బీబీసీ వాళ్ళు ఇచ్చారు నిన్న. ఓకే, అదే ఇది ఫేక్ పోస్టులు వదిలితే మరి ఇదేంటిది, డీకే శివకుమార్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి ఎవరో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే నవరాత్రుల్లో ఉపవాసాలు చేశాడట నిన్న. అది న్యూస్ అయింది. అంటే డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి కోరుకునేటువంటి ఆయన టీంలో ఎవరో ఎమ్మెల్యేలు బలంగా ఉపవాసాలు చేస్తున్నారనేది ఒక న్యూస్. ఇదేంటిది ఫైనల్గా ఫైనల్ పోస్ట్. అజయ్ రాయ్ అనే వ్యక్తి, కాంగ్రెస్ లీడర్ అజయ్ రాయ్ అనే వ్యక్తి, అదే ఇది ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఆపరేషన్ సింధూర్ అప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టేట్మెంట్లు చేస్తున్నారు. ఒకసారి డిఫెన్స్ చీఫ్ ఒక స్టేట్మెంట్ చేశాడు, ఇంకొకసారి ఆర్మీ చీఫ్ ఇంకొక స్టేట్మెంట్ చేశాడు. ఇలా రకరకాల రోజుకు ఒక స్టేట్మెంట్ చేస్తున్నారు. ఏదో కుర్చీతో గడబడి ఏదో జరిగింది, ఏదో సంథింగ్ హ్యాపెండ్ అని అన్నాడండి అతను. దానికి సంబంధించి ఇక బీజేపీ వాళ్ళు అతన్ని మీరు ఆపరేషన్ సింధూర్ని మళ్ళీ ఇంకా వాళ్ళు అన్నదానికి వీళ్ళు కౌంటర్లు ఇస్తారు కదా. సో ఇవి నిన్న జరిగినటువంటి డిఫరెంట్ న్యూస్ సంబంధించి, అంటే చాలా న్యూస్ జరుగుతాయి. నేను ఓన్లీ రూలింగ్ పార్టీ వర్సెస్ అపోజిషన్ పార్టీ మధ్య జరుగుతున్న కాంట్రవర్సీలు మాత్రమే మీకు చెప్తున్న రోజు. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.